కర్కాటక రాశి గురించి చెప్పండి. కర్కాటక రాశిలో సంవత్సరాది నుంచి 12/9/2017 వరకు గురుడు తృతీయంలో ఉంటున్నాడు, తర్వాత చతుర్థంలో ఉంటున్నాడు. ఈ తృతీయంలో గురుడు ఉన్నప్పుడు కొంత అననుకూల పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకనంటే తృతీయంలో గురుడు ఉన్నప్పుడు జనసహకారం తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే మంచివాళ్ళు మాత్రం సహకరిస్తారండి. మంచివాడు సహకరించారని అనుకోండి, ఎలా ఉంటుంది అంటే నేను మంచివాడిని అనుకుని నేను సహకరిస్తే నా ఓటు నేను వేస్తా. చెడ్డవాడు అనుకున్నవాడు సహకరిస్తే ఇతరుల ఓట్లు కూడా వేస్తాడు. అంటే తాత్పర్యం ఏంటి? మంచివాడి యొక్క సహకారం న్యాయబద్ధంగా ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది. చెడ్డవాడి యొక్క సహకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్నే సహకారం అని భావిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఓ మిత్రుడు ఉండేవారు, ఆయన చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండేవారు. అంతా న్యాయబద్ధంగానే నడిచేవారు కాబట్టి బంధువులందరూ ఆయన విరోధిగా భావించేవారు. ఎందుకోసం అంటే ఆయన ఏం పని చేయడండి మనకి, అంటే మనకి పని చేయడం అంటే రూల్స్ ప్రకారం అయితే చేస్తాడు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, రూల్స్ ప్రకారం అయితే ఆయన చేసేది ఏముంది, రూల్స్ ప్రకారం వచ్చింది మాకు అనుకుంటారు. అలాగే ఈ మంచి వాళ్ళ సహకారం అనేటువంటిది తక్కువ ఉన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ జనాలు మాత్రం దాన్ని సహకారంగా భావించరు అనమాట. అందుకని అంత ఉత్తమం కాదు అనుకుంటారు. అయితే ఆ తర్వాత చతుర్థంలో ఉంటున్నాడు కాబట్టి ఇది మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు పొందడానికి అనుకూల సమయం ఇది. అందుకోసం నిరుద్యోగులు శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఒకవేళ ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా ప్రమోషన్ రావాలనుకుంటుంటారు కదా, అవి సిద్ధించాలన్నా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం జపించుకుంటే అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక శని జూన్ 20 వరకు షష్టంలోను, తర్వాత పంచమంలోను, మళ్ళీ షష్టంలోను ఉంటున్నాడు. షష్టంలో శని ఉన్నప్పుడు శత్రువులు అపకారం చేద్దామన్నా చేయలేరు. ఇక పంచమంలో శని ఉన్న సమయంలో పిల్లల యొక్క అభివృద్ధి కొంత కుంటుపడే అవకాశం ఉంది. అందుకని తప్పనిసరిగా వీళ్ళు ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నలుగులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం మంచిది. అలాగే వాళ్ళు పరీక్ష రాసే సమయంలో శ్రీ హయగ్రీవాయ నమః అనేది 3 గంటలు జపం చేయడం మంచిది. రోజు కూడా పిల్లల యొక్క అభివృద్ధి నిమిత్తం శ్రీ హయగ్రీవాయ నమః జపం చేస్తుంటే పిల్లలు బాగా చదువుకుంటారు. తర్వాత రాహుకేతువులు 2-8 స్థానాల్లో ఆగస్టు 17 వరకు ఉంటున్నారు, తర్వాత 1-7 స్థానాల్లో ఉంటున్నారు. ఈ 1-7 స్థానాలు పర్వాలేదు, మంచిదే. ఈ 2-8 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం రాహుకేతువుల వల్ల మాట్లాడితే అపార్థం రావడం, ధనం వ్యర్థం అవుతుండడం, గొడవలు వస్తుండడం, ఆరోగ్యం దెబ్బతింటుండడం, ఇలాంటి చెడ్డ ఫలితాలు కొన్ని ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం ఆరోగ్య విషయంలో ఉపకరించేటువంటి చక్కని మంత్రం ఏంటంటే క్రీం అచ్యుతానంత గోవింద. ఈ మంత్రం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ ద్వితీయంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావాన్ని, అష్టమంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రతి శనివారము 1 కేజీ-పావు ఉలవలు, 1 కేజీ-పావు మినుములు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడుతుంటే ఆ దోషాలని మనం అధిగమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఈ రాహుకేతువుల్ని సానుకూలంగా మలచుకుందు కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే కేతువుకి సంబంధించి ఆరోగ్య ప్రభావాలు దోషం చేయకుండా ఉండడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద జపం చేయడం మంచిది. ఈ మంత్రం ఎంత గొప్పదంటే ఎవరికైనా తలనొప్పి కానీ, ఏదైనా కాళ్ళు చేతుల నొప్పులు కానీ, ఎక్కడున్నా సరే ఏదైనా బాధ శరీరంలో ఉన్నట్లయితే వాళ్ళ కుడి చెయ్యి ఆ బాధ ఉన్న ప్రదేశంలో వేసుకుని ఒక 49 సార్లు ఈ మంత్రాన్ని జపించినట్లయితే వెంటనే తగ్గుతుంది. అది ప్రత్యక్షంగా ఎవరికి వారు పరీక్షించుకోవచ్చు. అంత గొప్ప మంత్రం అది. దాన్ని చేసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగా సమకూరుతుంది.